రైట్ సార్. అండ్ చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు సార్, 1995 నాటి చంద్రబాబును చూస్తారు అని చెప్పి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్లలో ఆయన వర్కింగ్ స్టైల్ మళ్ళీ ఇప్పుడు ఉంటుంది అని చెప్పేసి. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, హంగు ఆర్భాటాలు ఉండవు, ముఖ్యమంత్రినన్న హడావుడి కూడా ఎక్కడా ఉండదు, ట్రాఫిక్ని ఆపేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, పరదాలు కట్టడం, చెట్లను తొలగించడం, ఈ తరహా జగన్ చేసిన తరహాలో ఎవరు చేయొద్దు అని చెప్పి అధికారులకు క్లారిటీ ఇచ్చేసారు సార్. దాంతోపాటు అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా హద్దు మీరి ప్రవర్తించవద్దు అని చెప్పి నిన్నే క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఒక మంత్రి భార్య పోలీసుల మీద హడావుడి చేస్తే ఆ విషయాన్ని కూడా ఖండించారు, ఆ రకంగా చేయవద్దు అని చెప్పి. అంటే 95 నాటి చంద్రబాబుని చూస్తారు అంటే తొలి నాళ్లలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ 95 29 ఏళ్ల కింద వర్కింగ్ స్టైల్ ఇప్పుడు చర్చ కాదు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సరిగా పనిచేయలేదా అనే మీనింగ్ వస్తుంది. సో ఆయన అన్నది ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గెలిపించిన అంశము, జగన్ను ఓడించిన అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. సో చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ కూడా అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెల్ఫేర్ బ్రాండ్ ఎలా ఉందో, రాజశేఖర రెడ్డికి వెల్ఫేర్ బ్రాండ్ ఎలా ఉందో, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే రాజశేఖర రెడ్డికి ఉన్న వెల్ఫేర్ బ్రాండ్ చాలా పెద్దది. సో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క స్టైలు, ఒక బ్రాండ్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు బ్రాండ్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషను, వ్యవస్థలాగా పనిచేస్తాయి అనేటువంటి ఇమేజ్ ఉంది. అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగంలాగా పనిచేయడం, దానికి ఇష్టారాజ్యంగా ఉండడం కాదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఏంటి అంటే ఎమ్మెల్యే సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్గా మారిపోయింది. అంటే ఇక్కడైనా అక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒక ఎస్ఐ నియామకం కానీ, ఒక ఎంఆర్ఓ నియామకం కానీ, ఒక ఎంపీడీఓ నియామకం కానీ అన్నీ ఎమ్మెల్యే చెప్పిన వారిని నియమిస్తారు. ఆఖరికి పథకాల లబ్ధిల్లో కూడా ఒక ట్రాక్టర్ ఇవ్వాలన్నా, ఒక స్ప్రింక్లర్ ఇవ్వాలన్నా డిసైడ్ చేసేది ఎమ్మెల్యేనే. ఆఖరికి ఒక గ్రామంలో ట్రాన్స్మిటరు ఉండాలా వద్దా అనేది కూడా ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ ఎమ్మెల్యేల కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారం ఎమ్మెల్యేలే ఇస్తుంటారు. ఇలా ఎమ్మెల్యే సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టం జరిగింది. ప్రజలకు నష్టం, ఈవెన్ రాజకీయ పార్టీలకు నష్టం. ఎందుకంటే వారి పట్ల అసంతృప్తి పెరిగి అది రాష్ట్ర స్థాయిలో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా పవర్ఫుల్ అయింది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బతిన్నది అలాగే, జగన్ దెబ్బతిన్నది అలాగే. మీకు జగన్మోహన్ రెడ్డి పైనున్న వ్యతిరేకతతో పోలిస్తే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఇంకా చాలా ఎక్కువ. ఇక్కడ కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో పోలిస్తే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువ. ఎంత వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేలను మార్చి వేరే నియోజకవర్గాలకు పంపినా కూడా ప్రజలు అక్కడ ఓడించారు, ఇక్కడ ఓడించారు. సో అందువల్ల అడ్మినిస్ట్రేషన్ను, ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేసే విధానానికి కనుక వస్తే అది సంతోషమే కదా. అయితే పార్టీని నేను నెగ్లెక్ట్ చేశాను అని కూడా అనేవాడు చంద్రబాబు నాయుడు. సో పార్టీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు. పార్టీ అనేది పాలనా వ్యవస్థ ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికి ఒక ఫెసిలిటేటర్గా, ఒక అకౌంటబిలిటీ సిస్టంగా ఉండాలి. ఒక ఐడియల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే డెమోక్రసీలో ఒక బ్యూరోక్రసీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది అధికార వ్యవస్థ. ఆ అధికార వ్యవస్థ ప్రజల పట్ల జవాబుదారీగా పనిచేయాలి, ప్రజలకు నిజాయితీగా సమర్థవంతంగా సేవలు అందించాలి. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం ఏ రకమైన సేవలు అందిస్తుంది అన్న విషయంలో ఒక ఫెసిలిటేటర్గా, ఒక సూపర్వైజరీ రోల్, ఒక అడ్మినిస్ట్రేషన్లో అకౌంటబుల్ చేయడము, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంగా పార్టీ పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ చాలా చోట ఏమవుతుందంటే పార్టీ సొసైటీగా మారుతుంది. సమాజం పైన పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది, అధికార వ్యవస్థల పైన పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అది లేకుండా కనుక చంద్రబాబు నాయుడు చేయగలిగితే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. అంటే పార్టీని ఏ మేరకు ఇన్వాల్వ్ చేయాలో ఆ మేరకు ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదో అక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు. ఇంతకుముందు పింఛన్ల విషయంలో కూడా చెప్పింది అదే. పింఛన్లు పంపిణీ జరుగుతున్న ఉత్సవంలో అధికార కూటమి కార్యకర్తలు ఇన్వాల్వ్ కావడం నేరం కాదు. ఎందుకంటే వారి ప్రభుత్వము చేస్తున్న ఒక ప్రజోపయోగ పనిని
వాళ్ళు ఓన్ చేసుకొని దాన్ని ఫెసిలిటేట్ చేయడం తప్పు కాదు. కానీ వాళ్ళు దానికి అడ్డంకిగా నిలిచిన రోజు, ఆధిపత్యం చెలాయించిన రోజు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ పార్టీ నుంచేమో నిరంతరం ప్రెషర్ ఉంటుంది. సో తమ ఆధిపత్యం కొరకు వ్యవస్థ పైన, దానికి అదే ఉదాహరణే నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సత్యమని అనుకుంటాను. ఆమె పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడం. ఎందుకంటే రాజకీయ వ్యవస్థమో నిరంతరం సమాజంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే వారు రాజకీయ నాయకత్వం అంటేనే అది కదా, తమ స్టేటస్ కొరకు తమ ఇన్ఫ్లుయెన్స్ కొరకు చేస్తూ ఉంటారు. సో పాలనా వ్యవస్థ పైన ఈ రాజకీయ వ్యవస్థ నిరంతరం ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఆ డిమార్కేషన్ కనుక చంద్రబాబు నాయుడు ఎఫెక్టివ్గా తేగలిగితే పార్టీ యంత్రాంగం హద్దులు మీరకుంటూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన విమర్శల్లో కూడా పార్టీ యంత్రాంగం హద్దులు మీరిందనే కదా. సో హద్దులు మీరి ప్రజలపైన ఆధిపత్యాన్ని చెలాయించారు, ఉద్యోగులపైన ఆధిపత్యాన్ని చెలాయించారు. దాని ప్రతిస్పందనే ఈ ఫలితము అని విమర్శ వస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గనక పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఆ బ్యాలెన్స్, పార్టీని ప్రభుత్వాన్ని పార్టీని మోర్ అకౌంటబుల్ టు ద పీపుల్ చేయడము, ఒక కాన్స్టాంట్ ఫీడ్బ్యాక్ చేయడం చేస్తే అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన మరో విమర్శ, అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు కేసీఆర్కి కానీ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ గ్యాప్ అనేది చాలా పెరిగింది. దానికి మీరు కంచుకోటం లాంటి ఇల్లు కట్టుకోవడం నుంచి మొదలు పెట్టుకొని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రాజశేఖర రెడ్డి గురించి అందరూ ఎందుకు చెప్తారు? రాజశేఖర రెడ్డి టైంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈవెన్ ప్రజలు కావచ్చు, నేరుగా వెళ్ళి కలవగలిగేవారు, నేరుగా వెళ్ళి కలవగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్ ఉందా మన దగ్గర? సో అసలు ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు వెళ్ళగలుగుతారా? సో ఈ ప్రగతి భవన్ చుట్టూ, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ బిల్డ్ అయిన నరేటివ్స్ అవే. మీరు ఇదే ప్రగతి భవన్ ప్లేస్లో అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్న భవనం కూడా ఉంది. అప్పుడు ఎందుకు అది ఇష్యూ కాలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా అధికార గృహం ఉంది. రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకి ఇల్లు ఉంది. వీటిపైన ప్రగతి భవన్, తాడేపల్లి ప్యాలెస్ అనేటువంటి నరేటివ్లు బిల్లు కాలేదు. మీరు గమనించండి, ఎందుకు బిల్లు కాలేదు? చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ జరగలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి సేమ్ ప్లేస్లో ఉన్న నివాసం, కానీ అది కాలేదు. కానీ కేసీఆర్ ప్రగతి భవన్, జగన్ తాడేపల్లి ప్యాలెస్, వీటి పట్ల ప్రతిపక్షాలు ఇష్యూ చేయడమే కాదు, ఎక్కడో చోట ఆ సోషల్ డిస్టెన్స్, కరోనా భాషలో చెప్పాలంటే ప్రభుత్వాధినేతలకు, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వాధినేతకు, ప్రజలకు మధ్య ఒక సోషల్ డిస్టెన్స్ పెరిగింది. ఆ సోషల్ డిస్టెన్స్ను కనుక చంద్రబాబు నాయుడు బ్రిడ్జ్ చేయగలిగితే, అంటే పార్టీకి కానీ సివిల్ సొసైటీకి కానీ ఒక యాక్సెసిబుల్ చీఫ్ మినిస్టర్గా ఉండగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే డిసెంట్ను, క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు జగన్ కేసీఆర్ ఓటమిలో ముఖ్యమైన కారణం ఏంటంటే వారు చెప్పారు తప్ప వినలే. సో నేను కేసీఆర్ను కలిసిన సమయంలో నా అనుభవమే, గంటన్నర ఉన్నాను, 1 hour 20 minutes కేసీఆర్ మాట్లాడాడు, నేను 5 నిమిషాలు మాట్లాడాను, 5-10 నిమిషాలు. సో మా కేసీఆర్ 1 hour 20 minutes మాట్లాడారు. మళ్ళీ ఏం కొత్త విషయాలు చెప్పారంటే అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలే చెప్పారు. నాకు నాయకుడు ఎవరంటే ఈ షుడ్ బి ఏ గుడ్ లిజనర్, నాట్ గుడ్ స్పీకర్. పబ్లిక్లో స్పీకర్గా ఉండాలి, ప్రైవేట్లో లిజనర్గా ఉండాలి. ఇప్పుడు మోడీకి సన్నిహితంగా ఉన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, అసలు నరేంద్ర మోడీ చాలామంది అనుకుంటారు ఆయన అంతా డామినేట్ చేస్తాడు, ఎవరిని మాట్లాడియడని. కానీ నరేంద్ర మోడీ యొక్క మీటింగ్లో కూర్చుంటే అసలు మోడీ మాట వినబడదట, అసలు దాదాపు మాట్లాడాడట, కంప్లీట్గా వింటూనే ఉంటాడట, హవర్స్ టుగెదర్ వినగలడట. సో ఆయన మాట్లాడాడట. సో ఇది పబ్లిక్గా ఉండేటువంటి పర్సెప్షన్కు పూర్తి భిన్నమైంది. పబ్లిక్గా మోడీ వెరీ గుడ్ స్పీకర్ కనుక ఆయనే మాట్లాడతాడేమో అనుకున్నారు, కానీ మాట్లాడాడట, నేచర్కు ఉన్నటువంటి అంశం. సో కనుక ఇప్పుడు చాలామంది నాయకులకి ఈ లక్షణం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి సంపాదకుల్ని, మేధావుల్ని ఇలా అందరినీ పిలిచి ఒక రోజు మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ నేను వెళ్ళాను. ఆ మీటింగ్లో కూడా 1 hour, ఫస్ట్ 1 hour చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మాకెవరికి అవకాశం రాలే. నేను అప్పుడు 1 hour తర్వాత లేచాను, నాకు వేరే ప్రోగ్రామ్ ఉందంటే నాగేశ్వర గారు కూర్చోండి, చెప్పండి అన్నారు. అందువల్ల చాలామంది నాయకులకు ఉండే స్వభావం ఇది ఏంటంటే దే టెల్, దే డోంట్ లిసన్. సో ఈ అలవాటు కనుక మార్చుకున్నాం, మోడీ సక్సెస్లో అది ఒక ముఖ్యమైన కారణం. సో మోడీ వినడమే కాదు,
ఆ మొక్క కవలికలు కూడా ఎవరికి అర్థం కాదు. దాన్ని ఆ మిత్రుడు చెప్పాడు స్టోనీ ఫేస్ అన్నాడు. అంటే ఆ మోడీ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడు మనం మాట్లాడిన దానికి మోడీ స్పందన ఏంటి, అసలు మోడీకి ఇది నచ్చిందా నచ్చలేదా కూడా అర్థం కాదు. కంప్లీట్లీ స్టోనీ ఫేస్ ఉంటుందని, యూ కెనాట్ రీడ్ హిస్ ఫేస్, ఆయన ఏమనిపిస్తున్నదని. అలా ఉండడం వల్ల సక్సెస్ అయ్యాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా నాయకుడు గుడ్ లిజనర్గా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు అధికారులు కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు చాలా అవర్స్ టుగెదర్ మాట్లాడతారు అని. సో మాట్లాడకూడదని నేను కాదు, కానీ ఓపికగా వినడం అంటూ ఉంటే, ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఉంటే, డిసెంట్ విమర్శను స్వాగతించగలిగితే, ఎందుకంటే విమర్శలు చాలామంది అణిచివేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ధోరణి కూడా పార్టీ శ్రేణులు అసలు విమర్శను సహించలేకపోతున్నారు. నాలాంటి వాళ్ళు ఒక విశ్లేషణ చేస్తేనే ఫోన్లు చేసి, నేను రాత్రి 12:30కు ఒకడు ఫోన్ చేసి తిడుతుంటాడు. సో ఈ రకంగా తయారయ్యారు. అది ఆ పార్టీకే నష్టం. మీరు చూస్తుండండి, ఇది ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అది మరి వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకే మాకయ్యే ఉన్నది. రాత్రి 12:30కు ఫోన్ వస్తే వెంటనే ఏం చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఏమైంది వాడు నాకు ఫోన్ చేస్తాడా? అంత మ్యాక్సిమం అయితే అసలు నా దగ్గర రికార్డ్ అంటే నేమ్ సేవ్ అయ్యలేని పేర్లుంటే అన్నోన్ నెంబర్ అయితే ఎత్త కూడా ఎత్త ఏం చేయగలుగుతారు? సమస్య నాకు కాదు నష్టం. మీరు ఒక డిసెంట్ను, ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూను ఎలో చేయగలిగితే అది సేఫ్టీ వాల్వ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ని మీరు సేఫ్టీ వాల్వ్ లేదనుక ఏం జరుగుతుంది? ఆ ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంది. అక్యూములేటెడ్గా యాంగర్ క్రియేట్ అవుతుంది, అక్యూములేటెడ్గా అసంతృప్తి క్రియేట్ అవుతుంది. అది ఒక్కసారి పేలుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది అదే. సో ఒక్కసారి పేలే వరకు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు, అన్యాయం జరిగింది, మోసం జరిగిందని అనాలనిపిస్తోంది, కానీ ఆధారాలు లేవు. ఆ అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది, ఆ అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైందని ఇలా మన వైరాగ్యం ప్రదర్శించాల్సి వస్తుంది. అక్యూములేటెడ్ యాంగర్ ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ కుక్కర్ పేలినట్టుగా పేలుతుంది. అందువల్ల అక్యూములేటెడ్ యాంగర్ ఎప్పటికప్పుడు సేఫ్టీ వాల్ ద్వారా ఆ ప్రెషర్ బయటికి రావాలి. ఆ ఎలా బయటకు వస్తుందంటే డిసెంట్ విమర్శ. మీరు కౌటిల్యం చదవండి, అర్థశాస్త్ర. ఇదేదో నేను చెప్పేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్డమ్ ఇది, నా సొంత అభిప్రాయం కాదు. డిసెంట్ అంటే ఇప్పుడు మోడీ పరిస్థితి ఏంటి మీరు గమనించండి. ఐరన్ హ్యాండెడ్గా పాలించిన నాయకులంతా ఎప్పుడోసారి దెబ్బతింటూనే ఉంటారు. ఈ ఎన్నికలు చూడండి, కేసీఆర్ దెబ్బతిన్నాడు, జగన్ దెబ్బతిన్నాడు, మోడీ దెబ్బతిన్నాడు, ఇందిరాగాంధీ కూడా దెబ్బతిన్నది 77లో. సో ఎప్పుడు కూడా డెమోక్రటిక్గా ఎలో డిసెంట్. కౌటిల్యన్ అంటాడు, ఒక సక్సెస్ఫుల్ రాజు ఎవరంటే తన చుట్టూ విమర్శకుల్ని పెట్టుకుంటాడు, అదే సక్సెస్ఫుల్ రాజు యొక్క లక్షణం అని చెప్తాడు. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం విమర్శకులను పెట్టుకుంటే మేము మొన్న డిస్కరేజ్ అవుతాం అనుకుంటారు. విమర్శకులు అంటే అర్థం ఏంటి? అయ్యా ఇంకో ఇది తప్పు జరుగుతోంది, ఇంకో ఇది మంచి జరుగుతోంది అని చెప్పగలగాలి. మంచి చెడుల మధ్య విచక్షణ చెప్పగలగాలి. కానీ అన్ఫార్చునేట్లీ మంచి చెప్పినప్పుడేమో, ఇప్పుడు నేను పింఛన్ల విషయంలో చెప్పాను. సో పింఛన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమన్నాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చి చూపెట్టాడని ఒక మంచి మాట చెప్పాను. ఈ మంచి మాట వినరు. కానీ ఒక విమర్శ కూడా చేశాను కదా, చంద్రబాబు నాయుడు షుడ్ బి గుడ్ లిజనర్ అన్న, దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని మా చంద్రబాబు నాయుడు అంటావా అని మొదలు పెడతారు. మీ ఇష్టం. దానివల్ల నాకైతే నష్టం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మంచి ఉంటే స్వీకరించండి, చెడు ఉంటే తిరస్కరించండి, బలవంతం ఏం లేదు కదా. కానీ మేము విననీయం అనే ధోరణి ఎప్పుడైతే ఉంటుందో అది రాజకీయ వ్యవస్థలో అల్టిమేట్గా అక్యూములేటెడ్ యాంగర్కి దారితీసి ఆ ప్రెషర్ కుక్కర్, సేఫ్టీ వాల్వ్ లేని ప్రెషర్ కుక్కర్ లాగా తయారవుతుంది. అందువల్ల 95లో మా నాటి చంద్రబాబు నాయుడు చూస్తా అంటే 95లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. నేను అప్పుడు రాజకీయ వ్యవస్థతో ఇంత సాన్నిహిత్యం నాకు లేదు. ఐ వాజ్ జస్ట్ 30 years old అప్పుడు. అందువల్ల ఐ రియలీ డోంట్ నో. కానీ ఉండాల్సిన పద్ధతి మాత్రం ఇది అనే చెప్పగలను. రైట్ సార్. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ అపరిష్కృతంగా చాలా అంశాలు ఉన్నాయి సార్. సో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వాళ్ళిద్దరికీ అంత సఖ్యత లేదు కాబట్టి 5 ఏళ్ల పాటు అవి అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత జగన్, కేసీఆర్